జనం కోసం కాక ధనం కోసం మాత్రమే రాజకీయ పక్షాలు ఆలోచించడం సరికాదన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదన్న ఆయన డబ్బుంటే చాలు ఎన్ని జబ్బులున్నా పర్వాలేదని దుస్తొచ్చిందని పేర్కొన్నారు. అక్రమార్జన చేసిన వారికి అడ్డాగా రాజకీయాలు మారాయని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ ఏకమై స్వరాజ్యాన్ని సాధించుకున్నా ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. గాంధీ గారు ఆశించిన రాజకీయాలు వాళ్ళు ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకమైన పరిస్థితి. ఎందుకంటే గాంధీ గారు చాలా దూరదృష్టి గలవాడు, అందుకే మహాత్ములు అన్నారు. ఆయన చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని చెప్పాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ ఇక ఆ పూర్వపు విలువలు ఈ రాజకీయాల్లో ఉండవు. అలాంటప్పుడు ఆ ప్రతిష్ట దిగజారకూడదు. తర్వాత ఇక్కడ కూడా కలుపు మొక్కలు తయారవుతున్నాయి అన్నమాట. అది కలుపు మొక్కలు వచ్చేసి ఆ కలుపు మొక్కలను పెరిగించే స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేని పరిస్థితి ఏర్పడింది. అంచేత కాంగ్రెస్ పార్టీని ఒక లోక్ సేవా సంస్థగానే దాన్ని తీర్చిదిద్దుకోండి, రాజకీయంగా కాకుండా అని చెప్పిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇవాళ ఏంటంటే ఆ కలుపు మొక్కలు మొత్తం రాజకీయ రంగం అంతా కూడా ఆవరించి ఉన్నాయి. ఇవాళ ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు గాంధీ గారు ఆశించిన ప్రజాస్వామ్యం కానివ్వండి, గాంధీ గారు తెచ్చిన స్వరాజ్యానికి కానీ అర్థం ఏంటి అన్నది ఇవాళ మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ జనం గురించి ఆలోచించం, ధనం గురించి ఆలోచించే పరిస్థితి వచ్చాయి రాజకీయ పక్షాలు కూడా అలాగే తయారయ్యాయి. ఎందుకంటే రాజకీయ పక్షాలు అనేది ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్రజల్లో ఉన్న ఏదైనా చెడు భావనలు ఉంటే వాటిని తొలగించి మంచి భావనలు నెలకొల్పే విధంగా, మంచి వైపు నడిచే విధంగా రాజకీయ పక్షాలు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను వాడుకొని వాళ్ళ అధికారం చేయించుకోవటమే రాజకీయ పక్షాల యొక్క పాత్ర అయిపోయిన తప్ప వేరే కాదు. దానికి మనం మద్యం పోయిస్తున్నాం, డబ్బిచ్చి ఓట్లు కొంటున్నాం, ఇంకా కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజలందరినీ విడదీసి వాళ్ళ యొక్క ఓట్లు సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇది గాంధీ గారు ఆశించిన విధానం అని చెప్పి మనం సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి డబ్బు విలువ పెరిగిపోయింది, మనిషి విలువ పెరిగిపోయింది. డబ్బును సృష్టించింది ఎవరు? మనిషి. కానీ ఆ మనిషి మనీకి షీకి వాళ్ళ బానిసైన పరిస్థితి ఏర్పడిన స్థితి వచ్చేసింది. ఇలాంటి స్థితిలో ఇవాళ గాంధీ గారి సిద్ధాంతాలను రాజకీయాలు అనుసరించాలంటే చాలా